నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోడీ సైనికుడిగా ఒక్కసారి నిన్ను పార్లమెంటుకు పంపండి. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు. బీసీ నాయకులందరూ కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి రఘురామరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించండి. ఖమ్మం అర్బన్ కాలనీలో మెడికల్ క్యాంప్. మూడో విడత పోలింగ్ ప్రారంభం. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్. నేడు రాజస్థాన్ తో ఢిల్లీ. నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన. టీచర్లకు కొత్త రూల్, విద్యాశాఖ కీలక నిర్ణయం. థర్డ్ ఫేజ్ పోలింగ్, ఓటేసిన ప్రధాని మోదీ. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ సీరియస్. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలుపు కోరుతూ పాల్వంచ పోనిశెట్టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ సైనికుడిగా ఒక్కసారి నన్ను పార్లమెంటుకు పంపండి, మన ప్రాంత అభివృద్ధిని చేసి చూపుతారని తాండ్ర వినోదరావు అన్నారు. అందరూ కూడా కమలం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపు కోరుతూ పాల్వంచ వజ్ర హోటల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ నాయకులందరూ కూడా హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి రఘురామరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి ముత్తయ్య, పిఎస్ఆర్ యూత్ అధ్యక్షులు ఉపేంద్ర నాయక్, పెంకసీను, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం అర్బన్ కాలనీలో ముత్తూటి ఎం జార్జ్ ఫౌండేషన్ స్నేహ సంచారిని వారి సంస్థ సహకారంతో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ఏరియా కోఆర్డినేటర్ బి శ్రావణి అధ్యక్షతన మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మనం ఒక్కరమే బతకడం కాదు, నలుగురికి సహాయం చేస్తూ బతకాలని అన్నారు. పీడీ ఆనందించిన కోరిక మేరకు ఈ క్యాంపులో 100 మందికి పైగా టెస్టింగ్ చేయించామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మా పీడీ సార్ ఆశయం మేరకు ఈరోజు ఇక్కడ ముత్తూటి వాళ్ళ సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో వచ్చేసి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, హార్ట్కి సంబంధించిన అన్ని రకాల టెస్టింగ్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 100కి పైగా టెస్టింగ్స్ చేసుకునే వాళ్ళు చేయించుకున్నారు. ఈ టెస్టింగ్స్ గురించి తెలియని వాళ్ళకి కానీ దీని గురించి మోటివేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చారు. టెస్టింగ్స్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ చాలా కష్టపడి టెస్టింగ్స్ చేయడం జరిగింది. మా టీచర్స్ చాలా కష్టపడ్డారు. 3 days బ్యాక్ నుంచి మేము ఈ క్యాంపు గురించి ప్లాన్ చేసుకోవడం జరిగింది. చాలా కష్టపడి 100 కంటే పైగా టెస్టింగ్స్ కోసం జనాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు తినకుండా పొరగడుపున వచ్చి టెస్టింగ్ చేయించుకున్నారు. ఇలాంటి క్యాంపులు మరెన్నో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ 3వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మోదీ, అమిత్ షా అహ్మదాబాద్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుజరాత్ 25 లోక్సభ, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, యూపీ 10, ఎంపీ 9, ఛత్తీస్గఢ్ 7, బీహార్ 5, అస్సాం 4, బెంగాల్ 4, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూల్లో 2 స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఆర్ఆర్ఆర్ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమాను మే 10న రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు, హిందీ భాషల్లో 2D, 3D ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 2022 మే 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆ జట్టు 10 మ్యాచ్లు ఆడి 8 గెలిచింది. మరోవైపు ఢిల్లీ పడుతూ లేస్తూ తన జర్నీ కొనసాగిస్తుంది. ఆ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 6 ఓడిపోయింది. ఇవాళ జరిగే మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజనగరం, మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చాపురం, మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కొత్త విద్యా సంవత్సరం నుంచి టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. స్కూళ్లకు అందజేసిన ట్యాబ్ స్మార్ట్ ఫోన్ లో జూన్ 12 లోపు ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఉపాధ్యాయుల ఫోటోల ద్వారా ఆ రోజు ఎంతమంది పాఠశాలకు వచ్చారో ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటుంది. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నిషాన్ హైయర్ సెకండరీ స్కూల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేశారు. థర్డ్ ఫేజ్ పోలింగ్ జరుగుతున్నందున ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 94 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న నకిలీ వీడియోలు, ఫేక్ న్యూస్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులు రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చిన 3 గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులను గుర్తించి హెచ్చరించాలని పేర్కొంది. డీఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. పార్టీలో ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తుండటంతో ఈసీ ఈ విధంగా స్పందించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నరేంద్ర మోడీ సైనికుడిగా ఒక్కసారి నన్ను పార్లమెంటుకు పంపండి. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు. బీసీ నాయకులందరూ కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఖమ్మం అర్బన్ కాలనీలో మెడికల్ క్యాంప్. 3వ విడత పోలింగ్ ప్రారంభం. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్. నేడు రాజస్థాన్ తో ఢిల్లీ ఢీ. నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన. టీచర్లకు కొత్త రూల్, విద్యాశాఖ కీలక నిర్ణయం. థర్డ్ ఫేజ్ పోలింగ్, ఓటేసిన ప్రధాని మోదీ. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ సీరియస్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.